చలో. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% సీట్లట. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా దక్కే ఛాన్స్. ఎస్టీలకు 3-4%, ఎస్సీలకు 13-14% సీట్లు. జనరల్ సీట్లలో బీసీలకు మరో 10-12% ఇవ్వాలని అధికార పార్టీ యోచన. అదే బాటలో మిగిలిన పార్టీలు. ఇక్కడ ఏమవుతుందంటే గ్రామాల్లో ఎస్సీ ఎస్టీల జనాభా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి అక్కడ రిజర్వేషన్స్ రావాలి. మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో 2011 క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ ఇచ్చారు. యాక్చువల్గా వాళ్ళకి అంతకంటే జనాభా చాలా పెరిగి ఉండాలి. 2011కి 2025 జనాభాకి చాలా తేడా ఉంటుంది. సో ఆ జనాభా ప్రకారం వాళ్ళకి అక్కడ రిజర్వేషన్స్ ఇచ్చారు. 50% మించొద్దు అన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలిన ఆ 22-23% బీసీలకు వచ్చింది. గ్రామాల్లో ఎస్సీ ఎస్టీల జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కొంత బీసీలకు తగ్గింది. ఇప్పుడు పట్టణాలకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీల జనాభా కొంత తక్కువగా ఉంటుంది, కొంత కాదు చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ పోతే 50%కి మించకుండా మిగిలినటువంటి ఆ 50% లోపున్న రిజర్వేషన్ని బీసీలకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. అట్లా ఇవ్వాల్సి వస్తే 34% బీసీలకు వచ్చే అవకాశం ఉందట. కానీ 42% అన్నారు కదా, మరి ఏం చేయాలి అంటే మిగతా ఆ 10%, 8% పార్టీల పరంగా ఇవ్వాలన్నది ప్లాన్ చేస్తున్నారట. జనరల్ సీట్లలో బీసీలకు మరో 10-12% ఇవ్వాలని అధికార పార్టీ యోచిస్తున్నదట కాంగ్రెస్. అదే బాటలో మిగిలిన పార్టీలు ఉండే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మెజారిటీ సీట్లు దక్కబోతున్నాయి. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా బీసీలకు 32-34% సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించరాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ రిజర్వేషన్లు కేటాయిస్తే ఎస్టీలకు 3-4%, ఎస్సీలకు 13-14%కి దక్కే అవకాశం ఉన్నది. అంటే ఈ రెండు వర్గాలకు కలిపి కనిష్టంగా 16%, గరిష్టంగా 18% సీట్లు వస్తాయి. దీంతో మిగిలిన 32-34% సీట్లు బీసీలకే అని అధికారులు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లకు మాత్రం డెడికేటెడ్ కమిషన్ లెక్కలను పరిగణలోకి తీసుకోబోతున్నారు. జనరల్ స్థానాల్లో బీసీలకు సీట్లు. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్స్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. మొత్తం 123 బల్దియాల్లో 2996 వార్డులు ఉన్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ వార్డులతో పాటు చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉన్నది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించరాదు. అంటే యాక్ట్ ఎట్లా తయారు చేసినారు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తయారు చేసినారు. ఉంది కదా ఇందిరా సహాని కేసు. రెండు 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీలో ఎస్టీలకు 3-4%, ఎస్సీలకు 13-14% దక్కే అవకాశం ఉండగా డెడికేటెడ్ కమిషన్ లెక్కల ప్రకారం బీసీలకు 34% దాకా సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కూడా ఏమంటున్నారు? బీసీలకి డెడికేటెడ్ కమిషన్ లెక్కల ప్రకారం చూసినప్పుడు మాది కూడా మొన్న చేసిన సమగ్ర కుటుంబ సర్వేనా ఏదో సర్వే ఉన్నది కదా, కులగణన. ఆ కులగణన లెక్కల ప్రకారం మాకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వండి అనేది వాళ్ళు. దాని ప్రకారం చూస్తే మాది ఇంకా పర్సంటేజ్ పెరుగుతుందని మన పంచాయతీ ఎలక్షన్స్లో కూడా డిమాండ్ వినిపించింది. రాజ్యాంగ పరంగా దక్కే రిజర్వేషన్లతో పాటు జనరల్ సీట్లలో కూడా బీసీలకు వీలైనన్ని ఎక్కువ స్థానాలు కేటాయించాలని అధికార పార్టీ భావిస్తున్నది. హైకమాండ్ ఆదేశాలతో ఇప్పటికే పీసీసీ ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ బాటలోనే బీఆర్ఎస్, బీజేపీ కూడా జనరల్ స్థానాల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా బీసీలు సత్తా చాటడమే ఇందుకు కారణమని, ఏకంగా 52% సీట్లను గెలుచుకోవడంతో రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ లెక్కన మున్సిపాలిటీలో కూడా బీసీలు 50%కి పైగా సీట్లలో పాగా వేసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్న బల్దియాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని 124 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలోని వార్డులు, చైర్మన్ స్థానాలకు ఒకేసారి రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నట్లు మున్సిపల్ ఆఫీసర్లు తెలిపారు. 2020 మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం ఇలాగే చేసింది. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీల చైర్మన్లు, వార్డుల రిజర్వేషన్లు ముందుగానే ప్రకటించింది. ఈసారి కూడా వీటన్నింటికీ ఒకేసారి రిజర్వేషన్లు ఖరారు చేసి 2 దఫాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ముసాయిదా ఓటర్ల నోటిఫికేషన్ జారీ చేసి వార్డుల వారీగా ఓటర్ల లిస్టు ప్రకటించింది. మున్సిపాలిటీలు, జిల్లా కలెక్టరేట్లలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించింది.
తాజాగా గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కమిషనర్ రాణి కుముదిని పొలిటికల్ పార్టీల లీడర్లతో మీటింగ్ నిర్వహించారు. మరోవైపు 3 వార్డులకు ఒకరి చొప్పున ఆర్ఓలు, ఏఆర్ఓలను నియమిస్తూ జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు జాబితా రెడీ చేశారు. మొత్తానికి ఎంత రిజర్వేషన్ ఏంది కథ అన్నది చూడాలి, ఏం చేస్తారన్నది. ఏదేమైనా సినిమా ఒక అప్పట్లాగా లేదు పరిస్థితి. ఈ బహుజన వర్గాలన్నీ చైతన్యమైనవి. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో అది కనబడ్డది. జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచారు, జనరల్ స్థానంలో ఎస్సీలు కూడా పెద్ద ఎత్తున గెలిచిన సందర్భాలు ఉన్నాయి, కనబడ్డది మొన్న ఎలక్షన్లో. సో కాబట్టి పార్టీలు కూడా తప్పని పరిస్థితిలో ఆ లైన్లోకి రాక తప్పని పరిస్థితి.